హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయంస్ బయాలజీ. ఈరోజు మనం వీడియోలో ఏపీ క్లాస్ 10 బయాలజీ బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్. మనకి లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ అనేది ఉండదు బయాలజీకి. అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా బ్లూ ప్రింట్ ఇస్తాడు. సో దాన్ని బట్టి ఏ అకాడమిక్ స్టాండర్డ్కి మనకి వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ని కనుక మనం థరోగా చదివితే మనకి మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, సో ఎలా చదివితే మనకి మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు, 45+ స్కోర్ చేయొచ్చు అనేది ఈ టేబుల్ని కనుక స్టడీ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, యాక్చువల్గా మనకి బయాలజీలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. AS1 అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. అంటే ఒక కాన్సెప్ట్ ఇస్తాడు, దాని గురించిన క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఒక కాన్సెప్ట్ కనుక మనం థరోగా అర్థం చేసుకుంటే దాని గురించి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మన ఓన్ వర్డ్స్లో రాసేయచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ డయాలిసిస్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. డయాలిసిస్ అనేది ఏంటి? ఒక కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ కనుక మనకి మైండ్లో ఉంటే మనం మ్యాక్సిమం ఓన్ సెంటెన్సెస్ని యూజ్ చేసేసి దాన్ని ఆన్సర్ చేసేయచ్చు. సో చాలా ఈజీ చెప్పాలంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. AS2 సెకండ్ స్టాండర్డ్ వచ్చేసరికి ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. ఒక పాయింట్ ఇస్తాడు, దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ అండ్ న్యూరాలజిస్ట్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ అబౌట్ యువర్ కిడ్నీ అని అడుగుతాడు. లేదా ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఏ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్ అబౌట్ యువర్ హార్ట్ అని అడుగుతాడు. సో అలా ఒక పాయింట్ ఇస్తే దాని గురించి మనం క్వశ్చన్స్ అడగాలన్నమాట. అది కూడా చాలా చాలా ఈజీ. ఓకే, దాని మీద 3 క్వశ్చన్స్ ఇస్తాడు. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద 6 క్వశ్చన్స్ ఇస్తాడు పేపర్లో మనకి. AS3 వచ్చేసరికి ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ చాలా చాలా ఈజీ. సో మన ఇయర్ ఎండింగ్కి వచ్చేసా ఆల్మోస్ట్ 15 డేస్ ఉన్నాయి మనకి ఎగ్జామ్కి. ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ మీద మనకి చాలా చాలా పట్టు వచ్చి ఉంటుంది, ఇప్పటికీ ఆల్రెడీ గ్రిప్ వచ్చి ఉంటుంది కదా. సో స్టార్చ్ ఎక్స్పెరిమెంట్, మోస్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్, లైట్ ఎక్స్పెరిమెంట్. సో అలా మనకి ఎక్స్పెరిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. 1 and 2 లెసన్స్లోనే మ్యాక్సిమం వస్తాయి మనకి. ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్లో నుంచే మ్యాక్సిమం మనకి ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. సో వాటి గురించి కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు మనం. ఫుల్ ఎక్స్పెరిమెంట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు, లేదా వాడు ఒక ఎక్స్పెరిమెంట్ డయాగ్రామ్ ఇచ్చేసి దాని గురించి కింద ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని ఆన్సర్ చేయమంటాడు. అది ఇంకా ఈజీ. ఓకే, నెక్స్ట్ AS4 వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇది కూడా చాలా ఈజీ. ఒక టేబుల్ ఇచ్చేసి దాని కింద క్వశ్చన్స్ అడుగుతాడు మనల్ని, 4 క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ హార్మోన్స్ ఇస్తాడు, దాని కింద క్వశ్చన్స్ అడుగుతాడు. సో దానికి మ్యాక్సిమం ఆన్సర్స్ పైన టేబుల్లోనే ఉంటాయి. లేదా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్లాటింగ్ గురించి ఒక పారాగ్రాఫ్ వాడు ఇచ్చేసాడు, కింద క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆన్సర్స్ మనకి ఆల్రెడీ పారాగ్రాఫ్లో ఉంటాయి కాబట్టి మనం పారాగ్రాఫ్ని ఒక 2-3 టైమ్స్ చదివి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో AS4 అనే కేటగిరీ కూడా మనకి చాలా చాలా ఈజీ కదా. వైటమిన్స్ చార్ట్ కానీ, సో అలా ఏవైనా సరే టేబుల్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఇచ్చి దాని గురించి క్వశ్చన్స్ అడుగుతాడనమాట. మనకు అలాంటి క్వశ్చన్స్ 3 వస్తాయి పేపర్లో, చాలా ఈజీ. నెక్స్ట్ AS5 వచ్చేసరికి కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్. సో డయాగ్రామ్స్, బయాలజీ అంటేనే డయాగ్రామ్స్ కదా. సో మనకి దీని మీద 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 1 మార్క్స్లో ఒకటి, 4 మార్క్స్లో 1+1 ఇంటర్నల్ చాయిస్ ఇస్తాడు. సో డయాగ్రామ్స్లో ఎవరైతే వీక్గా ఉంటారో కొంచెం ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఓకే, మాక్సిమం 1 మార్క్లో వచ్చేసరికి మనల్ని డయాగ్రామ్ వేయమన్నాడు. వాడే ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని గురించి మనల్ని ఏమైనా క్వశ్చన్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ డయాగ్రామ్ ఇస్తాడు. సో ఇందులో విచ్ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఫ్యూజన్ విత్ ఓవమ్ అని అడుగుతాడు. ఏంటి? ఆక్రోజోమ్ కదా. సో అలా రాయాల్సి ఉంటుంది. లేదా విచ్ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ మూవింగ్ టువర్డ్స్ ఓవమ్ అని అడుగుతాడు. ఏంటి? టెయిల్ కదా యూజ్ అయ్యేది స్విమ్ అవుతూ, సో టెయిల్ అని రాస్తాం. సో అలా వాడే డయాగ్రామ్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతాడు, లేదా ఫుల్ డయాగ్రామ్ వేయమని అడుగుతాడు 4 మార్క్స్లో. నెక్స్ట్ AS6 వచ్చేసరికి అప్రిషియేషన్ అండ్ ఎస్థెటిక్ సెన్స్. సో ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి దాన్ని అప్రిషియేట్ చేయమని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ కెన్ యూ అప్రిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ అవర్ ఎర్త్ అని అడుగుతాడు. లేదా హౌ కెన్ యూ అప్రిషియేట్ ద వర్కింగ్ ఆఫ్ అవర్ కిడ్నీస్ అని అడుగుతాడు. సో అలా ఏదైనా ఒక పాయింట్ ఇచ్చి దాని గురించి మనల్ని అప్రిషియేట్ చేయమని అడుగుతాడు. చాలా చాలా ఈజీ ఆ పాయింట్ కనుక మనకు తెలిస్తే. లేదా స్లోగన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, టుడే ఈజ్ వరల్డ్ వాటర్ డే, రైట్ సమ్ స్లోగన్స్ అబౌట్ హౌ టు సేవ్ వాటర్, లేదా హౌ టు సేవ్ ఎలక్ట్రిసిటీ, లేదా హౌ టు సేవ్ సాయిల్. అలా స్లోగన్స్ అడుగుతాడు. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా మనకి ఉంటాయన్నమాట క్వశ్చన్స్. ఓకే, సో ఏ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్కి ఇస్తాడో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద మనకి 1 మార్క్లో 2 క్వశ్చన్స్, 2 మార్క్లో 1, 4 మార్క్లో 2 క్వశ్చన్స్, 8 మార్క్స్లో 1+1 అంటే ఇంటర్నల్ చాయిస్. రెండిట్లో ఏదో ఒక ట్రయల్స్ ఉంటుంది మనం. సో అలా మనకి మొత్తం 20 మార్క్స్ వస్తాయి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ గురించి. సో వెయిటేజ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి చాలా ఎక్కువ. మనకి ఉన్న బ్లూ ప్రింట్ మొత్తంలో బయాలజీ పేపర్లో ఎక్కువ మార్క్స్ మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటాయి. సో ఎవరైతే బయాలజీ లెసన్స్ని ఫస్ట్ నుంచి థరోగా విని ఉంటారో సో వాళ్ళకి ఈ కేటగిరీ అనేది చాలా చాలా ఈజీ.
ఓన్ సెంటెన్సెస్లో కూడా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి AS2 ఆస్కింగ్ క్వశ్చన్స్ కదా, దాని మీద 1 మార్క్లో ఒక క్వశ్చన్, 2 మార్క్స్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టోటల్ 5 మార్క్స్ వస్తాయి మనకి. చాలా చాలా ఈజీ కదా. నెక్స్ట్ AS3 ఎక్స్పెరిమెంటేషన్లో మనకి 1+1 ఇంటర్నల్ చాయిస్లో వస్తుంది. మనం ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ బాగా గ్రిప్ చేసేసుకున్నాం కాబట్టి ఈజీగా రాసేయగలుగుతాం. మనకి 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ AS4 వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ స్కిల్స్, టేబుల్ కానీ లేదా పారాగ్రాఫ్ కానీ చూసి రాస్తాం కదా. సో 1 మార్క్లో 1 క్వశ్చన్, 2 మార్క్స్లో 1 క్వశ్చన్, 4 మార్క్స్లో ఒకటి ఇస్తాడు. సో టోటల్ 7 మార్క్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ AS5 కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్, 1 మార్క్లో 1, 4 మార్క్స్లో 1+1 అంటే ఇంటర్నల్ చాయిస్ ఇస్తాడు. టోటల్ మనకి 5 మార్క్స్. నెక్స్ట్ AS6 అప్రిషియేషన్ స్లోగన్స్ అని చెప్పాను కదా. సో 1 మార్క్లో 1 క్వశ్చన్, 4 మార్క్స్లో 1 క్వశ్చన్ ఇస్తాడు. టోటల్ 5 మార్క్స్. సో ఇలా ఉంటాయి మనకి క్వశ్చన్స్. సెక్షన్స్ ఆల్రెడీ తెలుసు కదా. ఫస్ట్ సెక్షన్ 6 మార్క్స్, నెక్స్ట్ 8 మార్క్స్, నెక్స్ట్ 20 మార్క్స్, లాస్ట్ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఇస్తాడు 8 మార్క్స్వి, ఇంటర్నల్ చాయిస్ మీద 16 మార్క్స్. సో టోటల్ 50 మార్క్స్ అనమాట. సో ఇందులో మనం 18 మార్క్స్ తెచ్చుకోలేమా పాస్ మార్క్? చాలా ఈజీ కదా. సో మనం ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ మ్యాక్సిమం రాయగలుగుతాం, ఆస్కింగ్ క్వశ్చన్స్ రాయగలుగుతాం కదా. ఇంకా ఈ క్వశ్చన్ ఉంది కదా, టేబుల్ ఆర్ పారాగ్రాఫ్ని చూసి రాయగలుగుతాం. అవి కూడా చాలా చాలా ఈజీ మనకి. సో ఇక్కడే మనకి ఎన్ని మార్క్స్ వచ్చేసాయి? 15 + 5 20 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 3 సెక్షన్స్ని మనం కనుక థరోగా ఉంటే మనకి డెఫినెట్గా 20 మార్క్స్ వచ్చేస్తాయి. పాస్ మార్క్ వద్దున్న వచ్చేస్తుంది కదా. సో ఇవి ఇంకా ఈజీ. డయాగ్రామ్ ఓకే, మీరు వీక్గా ఉన్నారు డయాగ్రామ్లో అనుకుందాం. స్లోగన్స్ రాయలేరా మీరు? అప్రిషియేషన్ క్వశ్చన్స్ రాయలేరా? కాన్సెప్టువల్ అండర్స్టాండ్లో ఒకటి కాకపోయినా ఇంకోటైనా వస్తుంది కదా మనకి, ఓన్ వర్డ్స్లో రాయగలుగుతాం కదా. సో అక్కడ కనీసం ఒక 5 మార్క్స్ అయినా గెయిన్ చేయగలుగుతాంగా. సో అలా చూసుకుంటే మీ బయాలజీ పేపర్లో అసలు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకలేదు, ఎలాంటి భయం పెట్టుకోకలేదు. ఈజీగా పాస్ అయిపోతారు. పాస్ అయిపోవడమే కాదు, మీరు బెస్ట్ మార్క్స్ కూడా తెచ్చుకోగలరు. నేను ఒక స్టడీ ప్లాన్ రెడీ చేస్తున్నాను. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి మీ సోషల్ ఎగ్జామ్ రాసి ఉంటారు. 18th ఎగ్జామ్. సో 17th మీరు ఎలాగో తెలుగు చదువుతారు. సో టోటల్గా మనకి మధ్యలో మిగిలింది 15 డేస్. సో ఈ 15 డేస్కి నేను ఒక స్టడీ ప్లాన్ వేశాను. ఏ రోజు ఏం చదవాలి అనేది మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఆ వీడియోస్ని ఫాలో అవ్వండి, అవి చదవండి. డెఫినెట్గా మీకు 45+ మార్క్స్ వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. మ్యాక్సిమం సిలబస్ని కవర్ చేసుకునేలాగా నేను స్టడీ ప్లాన్ రెడీ చేశాను. సో నెక్స్ట్ వీడియోస్ని కనుక మీరు ఫాలో అయ్యి అవి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు మార్క్స్ తెచ్చుకోండి. అండ్ దిస్ ఈజ్ ఆర్ బ్లూ ప్రింట్ అబౌట్ బయాలజీలో ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని వచ్చిన బ్లూ ప్రింట్ ఇది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం స్టడీ ప్లాన్తో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.